श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव संहिత శ్యామరావు జైకర్ నిన్నటి తర్వాయి 1917లో మేము పూనాలో శిథిలావస్థలో ఉన్న ఒక ఇంట్లో నివసించేవాళ్ళము. శిథిలమైన పైకప్పు నుండి అప్పుడప్పుడు పెళ్ళలు రాలుతుండేవి. దీనిని నివారించడానికి కప్పు క్రింద వైపు గుడ్డను అంటించి పెట్టాము. ఆ ఇంటిలోని ఒక గదిలో బాబా ఫోటో ముందు కిరోసిన్ లాంతరు వెలుగుతుంది. దీపానికి కొంచెం దూరంలో సంవత్సరం వయసున్న నా బిడ్డ నిద్రిస్తోంది. అర్ధరాత్రి సమయంలో డబ్ అనే పెద్ద శబ్దం వచ్చి మాకు మెలకు వచ్చింది. ఏం జరిగిందోనని వెళ్ళి చూస్తే శిథిలమైన గోడల తాలూకు ఇటుకరాళ్లు గుడ్డపై పడి గుడ్డతో పాటు క్రింద పడున్నాయి. నిజానికి ఆ కప్పు క్రిందంతా గుడ్డ ఉండి రాళ్లతో పాటు పడినందున బాబా ఫోటో మీద కాకపోయినా బిడ్డ మీద కానీ లాంతర్ మీద కానీ పడి ఉండాలి.
కానీ బాబా సంకల్పం మరోలా ఉంది. ఆ గుడ్డ చిత్రంగా బిడ్డకు దీపానికి అడుగు దూరంలో పడింది. బిడ్డపై పడి ఉంటే బిడ్డ నలిగిపోయి ఉండేది. దీపంపై పడినా మంట అంటుకుని అగ్ని ప్రమాదానికి దారి తీసేది. ఈ విధంగా బాబా మమ్మల్ని కాపాడారు. 1917లో మేము షిరిడి వెళ్ళి అక్కడ 10 నెలల పాటు నివసించాము. అప్పుడు మేము బాలాబాబు ఇంట్లో ఉన్నాము. మేమున్న చిన్న వాటాలో ఒక మూల కలుగులో ఒక పాము ఉండడంతో మాకు భయంగా ఉండేది. ఒక రాత్రి ఆ కలుగులో నుండి పాము బయటికి రావడం నా కుమారుడు మరికొందరు చూసి దాన్ని చంపేశారు. 1923లో 10 సంవత్సరాల వయసున్న నా కుమారుడు సురేంద్రకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అతను అనారోగ్యంతో ఉండగా ఒకరోజు అకస్మాత్తుగా కడుపులోని వాయువు నడుము నుండి ఛాతీ భాగమునకు గుండె వైపుకు ఎగదని తీవ్ర ఒత్తిడిని కలుగజేసింది. పిల్లవాడు ఎగిసిపడుతూ కాపాడండి కాపాడండి అని అరుస్తున్నాడు. టైఫాయిడ్ వల్ల అతను చాలా నీరసించిపోవడంతో నేను వాడిని ముట్టుకోవడానికి గట్టిగా మర్దన చేయడానికి భయం వేసి వాడికి ఎలాంటి సహాయం చేయలేక బాబా అని ఆర్తిగా అరిచాను. వెంటనే వాయువు ఒత్తిడి తగ్గిపోయింది. ఆధ్యాత్మిక బోధ విషయంలో నేరుగా సలహాల రూపంలోనూ, దక్షిణల విషయంలో సంజ్ఞల రూపంలోనూ బాబా సహాయం నాకు అందేది. ఒకసారి బాబా నాతో నీవెంత నాటుతావో అంతే ఫలితాన్ని పొందుతావు, జైసే కరేల్ తైసా బోగేల్ అని చెప్పారు. మరో సందర్భంలో మనం గురువుని సేవించాలి, గురువు సేవా కరావి అన్నారు. బాబా నాకు ఏ మంత్రం ఉపదేశించలేదు, కానీ నేను అంతకుముందే నా 20వ సంవత్సరంలో ఒక గురువు నుండి ఉపదేశం పొంది వారు నిర్దేశించిన 12 సంవత్సరాల కాలపరిమితి కన్నా ఎక్కువే ఆ మంత్రాన్ని జపించాను. నైతిక విలువల గురించి, ప్రవర్తన గురించి బాబా ఎక్కువగా బోధించేవారు. ఒకసారి భక్తులతో ఏ విషయాన్నైనా మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి. ఇతరులను ప్రశ్నించి వారి యొక్క అభిప్రాయాలు, అనుభవాలు సేకరించడంలో ప్రయోజనం ఏముంది? అప్లా అపన్ హోవున్ పహన చాలా విచారణాత్ కాయ అర్దాహే అన్నారు. ఆ సమయంలో మాలో ఒకడు ఇతరులను సాయిబాబా సిద్ధుడా, అవతార పురుషుడా మొదలైన ప్రశ్నలు అడుగుతుండేవాడు. ఎవరికైనా బాబాను స్వయంగా దర్శించి వారితో బంధం ఏర్పరచుకుని స్వయంగా తనంతట తనే నిర్ధారించుకునే అవకాశం ఉన్నప్పుడు ఇతరుల భావాలను, అనుభవాలను తెలుసుకోవాలని బాబా నిరసించేవారు. బాబాకు అతి విధేయుడిగా పేరుగాంచిన దీక్షిత్ గురించి కూడా బాబా ఒకసారి ఇలా వ్యాఖ్యానించారు. బాబా దీక్షిత్ని పిలిచి 30 రూపాయల దక్షిణ అడిగారు. దీక్షిత్ తన దగ్గర డబ్బులు లేదని చెప్పాడు. బాబా ఆ డబ్బును బాబు సాహెబ్ జోగ్ను అడిగి తెమ్మన్నారు. దీక్షిత్ మసీదు ప్రాంగణం దాటకముందే బాబా అతను ఉద్దేశిస్తూ నిలకడలేని మనిషి అన్నారు. ఆ సమయంలో దీక్షిత్ ప్రతి విషయంలోనూ బాబాను సంప్రదించి వారి సలహా మేరకు నడుచుకోవడానికి బదులు తన పాత అలవాటు ప్రకారం బాబాను గురించి విచారణలు జరుపుతూనే ఉన్నాడు. ఇదంతా బాబా సమాజచంద్రానికి కొంతకాలం ముందు జరిగింది. తరువాత దీక్షిత్ వైఖరిలో నిస్సందేహంగా మార్పు వచ్చింది. బాబా తమ అంతర్యామిత్వం ద్వారా కొన్ని నిదర్శనాలు ప్రసాదించి నా విశ్వాసం దృఢపడేట్లు చేశారు. ఒకసారి నేను వారి ముందు కూర్చుని ఉన్నాను. నా జేబులో 3 రూపాయలు మాత్రం ఉన్నాయి. ఇంటి ఖర్చులకు నా దగ్గర మిగిలి ఉన్న డబ్బు అదే. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ నిమండ్కర్ కూడా బాబా చెంతనే ఉన్నారు. బాబా నాతో మాలా చార్ గ్యావే అన్నారు. వారు రూపాయ అన్నట్టుగా నాకు సందేహం వచ్చింది. బాబా నన్ను 4 రూపాయలు దక్షిణ అడుగుతున్నారని తెలిసి నా జేబులో 3 రూపాయలు తీసి వారి ముందు ఉంచాను. దీక్షిత్ 4 అడిగితే 3 ఇస్తున్నావేంటి అన్నట్లు సందేహంగా నా ముఖం వైపు చూశాడు. బాబా వెంటనే 4 ఎక్కడివి, ఉన్నవి 3 అన్నారు. దీనిని బట్టి బాబాకు నా జేబులో ఉన్న 3 రూపాయలేనని తెలుసు. అంతేకాదు నా పరిస్థితులన్నీ వారికి తెలుసునని గ్రహించాను. బాబా 4 రూపాయలు అడగడంలోని ఉద్దేశం నేను విధికి తల వంచి డబ్బులేమి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించడానికేనని నేను నమ్మాను. బాబాపై భారం వేసి అన్ని బాబాయే చూసుకుంటారని, అవసరమైనప్పుడు వారే మన పరిస్థితులను చక్కదిద్దుతారనే నమ్మకం మనకు కలిగితే మన దగ్గర ఉన్న డబ్బంతా చివరి పైసాతో సహా వారికి సంతోషంగా సమర్పించుకుంటాం. ఒకసారి బాబా నా వద్ద చిల్లి గవ్వ కూడా లేకుండా చేసి కుటుంబ అవసరాలను సైతం తీర్చలేని నిస్సహాయ స్థితులను నిలబెట్టిన మరో సంఘటన వివరిస్తాను. ఈ లీలలో బాబా సర్వాంతర్యామిత్వం వ్యక్తమవుతుంది. 1917 ఆషాఢంలో ఒకరోజు మసీదులో బాబా కూర్చున్న చోటుకు 20 అడుగుల దూరంలోనున్న సభా మండపంలో కూర్చునున్నాను. వర్డే అను భక్తుడు బాబాతో మాట్లాడుతున్నాడు. అతను మసీదులో సత్యనారాయణ పూజ చేయడానికి అనుమతించమని బాబాను అర్థించాడు. బాబా అనుమతించారు. కానీ తన దగ్గర డబ్బేమీ లేదని వర్డే చెప్పాడు. అప్పుడు బాబా నా వైపు చూపించి వెళ్ళి అతను అడుగు అన్నారు. వర్డే నా దగ్గరకు వచ్చి సత్యనారాయణ పూజకు నా నుండి డబ్బులు తీసుకోమని బాబా ఆదేశించినట్లు చెప్పాడు. నాకు వర్డే బాబా భక్తునిగానే తెలుసు, కానీ అతనితో పెద్దగా పరిచయం లేదు. కానీ అతను బాబా తనను పంపారని చెప్పడంతో నేను డబ్బు ఇవ్వడానికి అంగీకరించి ఎంత కావాల్సి ఉంటుందని అడిగాను. అతను 2 రూపాయల 5 అణాలు ఉందని బదులు చెప్పాడు. ఆశ్చర్యకరంగా నా జేబులో ఉన్న మొత్తం డబ్బంతా సరిగ్గా 2 రూపాయల 5 అణాలే. ఇలా నా దగ్గర ఉన్న డబ్బంతా అడగడం బాబా లీలగా భావించారు. వెంటనే ఆ డబ్బులు వరుడేకి ఇచ్చాను. వరుడే వెళ్ళి కావలసిన పూజా సామగ్రిని కొని ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు.
బాబాను సత్యనారాయణమూర్తిగా భావించి వారి రెండు వైపులా అరటి పిలకలను పెట్టి పాలవెల్లి మండపం నిర్మించడానికి ప్రయత్నించాడు. కానీ బాబా ఆక్షేపణ తెలిపారు. అరటి పిలకల మధ్యలో ఎప్పుడూ పెట్టుకునే ఫోటోలను లేదా మూర్తులను పెట్టి వాటిని పూజించమని ఆదేశించారు. కానీ వరుడే మిగతా భక్తులు బాబాను సత్యనారాయణమూర్తిగా ఉండమని పట్టుబట్టారు. చివరకు భక్తుల ఒత్తిడికి లొంగి బాబా అనుమతించారు. సత్యనారాయణ స్వామి కథాపఠనం క్రింద మండపంలో మొదలైంది. నాకు సత్యనారాయణ స్వామి కథ ఆలకించడం ఇష్టమే. నేను మసీదులో ఒకరిద్దరితో బాబా పక్కనే కూర్చొని కథాశ్రవణం చేస్తున్నాను. ఇంతలో నా మనసులో ఆందోళన మొదలై సంఘర్షణగా మారింది. ఒకవైపు సత్యనారాయణ స్వామి కథ పారాయణ, మరోవైపు బాబా ప్రత్యక్ష సన్నిధి. ఈ రెండింటిలో దేనిపై ధ్యాస పెట్టాలో నిర్ణయించుకోలేకపోయాను. పైగా పారాయణ చేస్తున్న పూజారి కన్నా ఎత్తులో కూర్చొని నేను కథ వినడం భావ్యం కాదు. దిగి వెళ్ళడమా లేక అక్కడే కూర్చుని వినడమా? ఈ సమస్యతో మొదలు పడుతున్నప్పుడు బాబా నా ఆలోచన పసిగట్టి దిగి వెళ్ళి అక్కడ కూర్చో అని ఆదేశించారు. వారు చూపిన స్థలం పూజారికి సమీపంలోనూ తక్కువ ఎత్తులోనూ ఉంది. ఆ విధంగా నేను ఏదీ నిర్ణయించుకోలేనప్పుడు బాబా నాకు పరిష్కారం చూపారు. అకారణంగా హింసింపబడే మూగజీవాల పట్ల బాబా ఎంతో కరుణ చూపుతారని, ఆ జీవులకు గల ప్రమాదకర రుగ్మతలను తమ అద్భుత శక్తితో నివారించి వాటికి ఆశ్రయం ఇచ్చి రక్షిస్తారని నిర్ధారించేందుకు ఈ సంఘటనే నిదర్శనం. నేను ఒకరోజు దీక్షితవాడ వరండాలో ఉన్నాను. అప్పుడు ఒక చిన్న తెల్ల కుక్కపిల్ల పెద్ద కుక్కలను తరుముతుండడం చూసి ఆశ్చర్యపోయాను. చిన్న కుక్క పిల్లకు పిచ్చి పట్టిందని, అది కరుస్తుందని భయపడి పెద్ద కుక్కలు పారిపోతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. కొందరు గ్రామస్తులు పిచ్చి పట్టిన కుక్కపిల్లను చంపాలని కర్రలతో దాన్ని వెంటబడ్డారు. ఇదంతా జరుగుతుండగా నేను మసీదుకి వెళ్ళాను. ఆ కుక్కపిల్ల భయంతో పరిగెత్తి చివరికి మసీదులోనికి జొరబడి బాబా వెనుక దాగింది. బాబాను శరణు చూస్తే తనను వారు కాపాడగలని, గ్రామస్తులు బాబా వద్ద తనను ఏమీ చేసే సాహసం చేయాలని దానికి అనిపించినట్లుంది. దానిని తరుముతున్న గ్రామస్తులు దూరంగా నిలబడి కుక్కపిల్ల బయటకు వస్తే దానిని చంపాలని వేచి ఉన్నారు. నిస్సహాయమైన మోగజీవి పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు బాబా వారిని తీవ్రంగా తిట్టిపోశారు. కానీ అది పిచ్చిదని, దానిని తప్పకుండా చంపాలని వారు బదులు చెప్పారు. బాబా కోపంతో వాళ్ళని ఇంకా తీవ్రంగా తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోమని ఆదేశించారు. ఇది జరిగే సమయంలో నేను డాక్టర్ పెళ్ళై బాబా దగ్గరే కూర్చుని ఉన్నాము. ఆ పిచ్చి కుక్క వల్ల మాకేదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని మేము భయపడ్డాము. చివరికి గ్రామస్తులు వెళ్ళిపోవడంతో ఆ కుక్క రక్షింపబడింది. దాంతో బాబా ఎంతో దయతో దాని పిచ్చి నయం చేసి ప్రాణం కాపాడారని నేను పెళ్ళేతో చెప్పాను. నిజానికి ఆ కుక్కపిల్ల పరిస్థితి ఏమిటో, దాని జబ్బును ఎలా నివారించాలో, దానిని ఎలా రక్షించాలో బాబాకు మాత్రమే తెలుసు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. అక్టోబర్ 18వ తేదీ 1936 శ్రీ బాలకృష్ణ వామన్ వైద్య, సికే ప్రభు, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, జిఐపి, వయస్సు 58 సంవత్సరాలు, బాంద్రా. నా మొదటి షిరిడి యాత్ర 1910-11లో జరిగింది. నేను నా కుటుంబంతో సహా వెళ్ళి అక్కడ 4-5 రోజులు గడిపాను. బాబా మమ్మల్ని అందరినీ ఎంతో దయతో ఆదరించి ఆశీస్సులిచ్చారు. షిరిడి బయలుదేరక ముందే వారి కృప ప్రకటమైంది. నేను సెలవు మరియు పాసుల కోసం జిఐపి రైల్వే అధికారులకు అర్జీ పెట్టుకున్నాను. కానీ కొన్ని అర్జెంట్ పనులు చేయవలసి ఉన్నందున నాకు సెలవు మంజూరు కావడానికి అవరోధం ఏర్పడింది. అయినప్పటికీ సాయి భక్తుడైన మా హెడ్ గుమస్తా పై అధికారికి నా సెలవు అర్జీ పంపాడు. నాకు సెలవు మంజూరైంది. ప్రయాణంలో కూడా సాయి అనుగ్రహం మాకు లభించింది. మేము కోపురగాం చేరేసరికి చీకటి పడింది. అప్పుడు కోపురగాం నుండి షిరిడి వెళ్లే మార్గంలో దోపిడి దొంగల భయం ఎక్కువగా ఉండేది. అందువల్ల మేము మాట్లాడుకున్న టాంగావాడు మమ్మల్ని ఉదయం వరకు అక్కడే ఉండి ఆగిపోమ్మని చెప్పారు. కానీ బాబా మనకు తోడున్నారని, వారు మనకు ఏ ఆపద కలగనివ్వరని అతనికి చెప్పి బయలుదేరాము. అప్పుడు మరికొందరు ప్రయాణికులు కూడా మా టాంగాతో పాటు వస్తామని చెప్పారు. ఆ విధంగా మాకు ఆ సమయంలో తోడు దొరికింది. దారిలో మాకు కొన్ని టాంగాలు షిరిడి నుండి వస్తూ కొన్ని షిరిడీకి వెళుతూ కనిపించాయి. ఇలా దారి దోపిడి సంఘటనలేమీ జరగకుండా బాబా మాకు సహాయపడి మమ్మల్ని క్షేమంగా షిరిడి చేర్చారు. మేము మసీదులో దిగేటప్పటికి రాత్రి 1 గంట అయింది. సాటేవాడలో బస్ చేశాము.
మరుసటి రోజు సంకష్ట చతుర్థి కావున ఉపవాసం ఉండాలి. అందుకన ఈరోజు నిరాహారంగా ఉండకుండా నాతో పాటు ఏదో కొంత పలహారం చేయమని బలవంతం చేసి నా కుటుంబ సభ్యుల చేత తినిపించాను. తర్వాత మేము నిద్రపోయాము. మరుసటి ఉదయం బాబా నిద్ర మేల్కొని స్థానిక భక్తులతో, రాత్రి నా బిడ్డలు వచ్చారు, మీరెవరూ వారిని ఆదరించలేదు, తినటానికి ఏమీ ఇవ్వకుండా ఉపవాసం ఉండేటట్లు చేశారు. మాజీ లేకర్ ఆలే చానా ఉపాళి కోతే పాహిలే नाही కొడాలి మీతేలే नाही చానా ఉపాసని లేనేలే అని కోపంగా అరిచి వారిని అక్కడి నుండి తరిమివేశారు. ఇది ఒక అర్థంలో సరియైన ఉపవాసం ఉండే రోజు భోజనం చేయకుండా పలహారం మాత్రం తీసుకుందాం. రాత్రి మేము భోజనం చేయలేదు, పలహారం మాత్రం తీసుకున్నాం కాబట్టి ఉపవాసం ఉన్నట్లు లెక్క. ఈ మాటల వల్ల బాబాకు మా పట్ల ఉన్న పితృవాత్సల్యము, మా బాగోగుల పట్ల బాబాకున్న శ్రద్ధ తెలిసింది. ఆ భక్తులు వచ్చి మాకు బాబా అన్న మాటలు చెప్పి మేము రాత్రి పలహారం తీసుకున్న సంగతి బాబాకు తెలియజేయమని, మాకు ఆదరణ లభించిందని చెప్పమని అభ్యర్థించాను. తర్వాత మేము షిరిడీ చేరి మేము మసీద్కి వెళ్ళి బాబాను దర్శించినప్పుడు వారితో అలాగే చెప్పాము. బాబా నన్ను చూస్తూనే నీకు మంచి జరుగుతుంది అని దీవించారు. మా కుటుంబ సభ్యులందరినీ కూడా అలాగే ఆశీర్వదించారు. తర్వాత ఒకరోజు మేమున్న వాడాలో భోజనం తయారు చేసుకున్నాము. మధ్యాహ్నం బాబా మా బస్కు వచ్చి నా భార్య వెంటనే మా బస్కు వచ్చి భిక్ష అడిగారు. నా భార్య వెంటనే వారికి రొట్టె కూర సమర్పించింది. మరొక రోజు ప్రత్యేకంగా బాబాకు నైవేద్యం తయారు చేసి సమర్పించాలని అనుకున్నాము. కానీ ఆ రోజు నైవేద్యం తయారు చేయడం ఆలస్యమైంది. ఈలోగా భక్తులందరూ నైవేద్యాలు మసీదుకు తీసుకువెళ్ళి బాబా ముందుంచారు. బాబా మా నైవేద్యం కొరకు ఎదురు చూస్తూ భక్తులను వేచి ఉండమన్నారు. నేను నైవేద్యం తీసుకుని వెళ్ళిన వెంటనే దాన్ని తమకు దగ్గరగా ఉంచమని చెప్పి తర్వాత మాకు ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. బాబాకు మా పట్ల ఉన్న కృప, ఆదరణను తెలుపుతాను. మేము బయలుదేరేటప్పుడు బాబా వద్దకు వెళ్ళి నా కుటుంబంతో సహా నాసిక్ వెళ్ళడానికి అనుమతించమని వేడుకున్నాను. నాసిక్ వెళ్ళు. అసలు నాసిక్కు వెళ్ళటం ఎందుకు? అక్కడ ప్లేగు వ్యాపించి ఉంది, వెళ్ళవద్దు. మీ పిల్లల్ని తీసుకొని మీరు వచ్చిన దారిని ఇంటికి తిరిగి వెళ్ళండి అన్నారు. నేను షిరిడీలో ఉన్న 3-4 రోజుల్లో ఒకరోజు మాధవరావు దేశపాండేతో మాట్లాడుతూ బాబా ఫోటోను బాబా చేతుల మీదుగా తీసుకొని ఇంట్లో పూజలో పెట్టుకోవాలని కోరికను వ్యక్తపరిచాను. ఆ ప్రక్కనే ఉన్న బాబా వెంటనే నన్ను ఒక ఫోటోను తెచ్చుకోమని చెప్పి దాన్ని వారి చేతి స్పర్శతో పునీతం చేసి నాకు ఇచ్చారు. నేను ఆ ఫోటోను ఈనాటికి నిత్యం పూజిస్తుంటాను. వారిని పూజించకుండా నేను భోజనం కూడా చెయ్యను. మా తిరుగు ప్రయాణం అప్పుడు కూడా బాబా మాకు మార్గం చూసి మమ్మల్ని రక్షించారు. మేము వారి అనుమతి కోసం వెళ్ళినప్పుడు మీరు ఇప్పుడు బయలుదేరటం మంచిది అన్నారు. మేము వెంటనే టాంగా మాట్లాడుకొని బయలుదేరాము. మా టాంగా కోపురగాం స్టేషన్కి చేరేసరికి మేము ఎక్కవలసిన రైలు ప్లాట్ఫామ్ మీద విడిచి వెళుతూ ఉంది. అలా రైలు తప్పిపోవడం మంచి శకునంగా అనిపించలేదు. మేము ఆ రాత్రి కొన్ని గంటలు స్టేషన్లోనే గడిపి మరుసటి రోజు ఉదయం మన్మాడ్ రైలు ఎక్కాము. అప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే ముందు సాయంత్రం బొంబాయి వెళ్లేందుకు మేము ఎక్కవలసిన రైలు
ప్రమాదానికి గురి అయిందని, ఫలితంగా ఒక బోగి నుజ్జునుజ్జయిందని, బాబా నిరంతరము తమ బిడ్డలపై చూసే కరుణా దృష్టి వల్ల మేము ఆ ఆపద నుండి రక్షింపబడ్డాము. మేము షిరిడీలో ఉన్నప్పుడు ఒక విచిత్ర సంఘటన జరిగింది. బాబా భక్తుడు ఒకతను నా దగ్గరికి వచ్చి, నాకు కొంత డబ్బు ఇవ్వండి, మీకు చంద్రం ఇస్తాను అన్నాడు. అలా అడగటం నాకు కోపం తెప్పించి ఇవ్వనన్నాను. అతను తిరిగి వెళ్తుండగా ఎందుకో నేను మనసు మార్చుకొని వెనక్కి పిలిచి, నీకు కొన్ని నాణ్యాలు ఇస్తాను, చంద్రం ఇవ్వు అన్నారు. కానీ అతను నిరాకరించి బాబా నుండి తనకు ఎలాంటి ఆదేశాలు లేవన్నాడు. వెంటనే నేను బాబా దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పాను. వారు విని సరే అన్నారు. నేను 1912లో రెండవసారి షిరిడీ వెళ్ళాను. ఈసారి నేను నా కుటుంబం సభ్యులతో, నాకు 2 ఆఫీస్ స్నేహితులతోటి వెళ్ళాను. నాకు కలిగిన దురదృష్ట సంఘటనలు, ఇతర బాధలు, విపత్తులు గురించి బాబాకు తలిచాను. కానీ వారు నేను చెప్పదలిచిన విషయాన్నంతా ముందే గ్రహించినట్లు నన్ను చూసిన వెంటనే నిశ్చితంగా ఉండు, భయపడకు అన్నారు. వారి కృప అందరికీ ఉన్నందువల్ల, వారి కృప అండదండలు ఉన్నందువలన నేను దేనికి భయపడదనని వారికి బదులు చెప్పాను. మేము ఆఫీస్కి ఒకరోజు మాత్రమే సెలవు పెట్టి వచ్చాము. అందువల్ల తిరిగి వెళ్ళటానికి అనుమతి ఇవ్వవలసిందిగా బాబాను ప్రార్థించాను. కానీ వారు నాకు అనుమతి ఇవ్వలేదు. బాబా నాకు ఏ ఆపద రాకుండా చూసుకుంటారు అని తెలుసు. కాబట్టి నేను షిరిడీలోనే ఉంటానని నా స్నేహితులతో చెప్పాను. అనుమతి లేకుండా ఆఫీస్కు హాజరు కాకపోతే ఉద్యోగం ఊడుతుందని నా స్నేహితులు భయపెట్టారు. కానీ నేను ఊడిపోవడం చూసి బాబా మీద భారం వేసి వారు కూడా నాతోనే ఉండిపోయారు. బాబా 2-3 రోజులు మిమ్మల్ని షిరిడీలో ఉంచి తర్వాత వెళ్ళడానికి అనుమతించారు. మేము తిరిగి వెళ్ళి సెలవు పొడిగింపు అర్జీ పెట్టాము. బాబా దయ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా సెలవు మంజూరైంది. నేను షిరిడీలో 2 సార్లు మాత్రమే వెళ్ళాను. 1916లో మా నివాసం బాంద్రాకు మార్చాను. 1917-18 ప్రాంతంలో మేము నివసిస్తున్న ఇంటి వరండాలో ఒక సాధువు వచ్చి 1 పైసా అడిగాడు. నా కుమారుడు అతనికి పైసా ఇచ్చాము. కానీ సాధువు రూపంగా భిన్నంగా ఉన్న వాడినెందుకో సాయిబాబానే వచ్చారనిపించింది. మీరెవరో నాకు తెలుసు అన్నాను. నాకు శ్రీ సాయిబాబా ఆహే కాహాయ్ కుదురా అన్నాను. నమస్తే అన్నాను. ఈ మాటలు విన్న వెంటనే నేను వరండాలకు వచ్చి వారు పాదాలకు నమస్కరించాను. తర్వాత ఇంటిలోనికి రమ్మని ఆహ్వానించాను. వారి లోనికి వచ్చారు. నేను తిరిగి పాదాభివందనం చేశాను. ఆ సాధువు నీకు తృప్తిగా ఉందా అని అడిగారు. నేను ఉందని చెప్పాను. తర్వాత వారు సీరా వస్తువులు, గోధుమ పిండి మొదలగునవి అడిగారు. నేను సమర్పించాను. నేనెప్పుడూ నీతోనే ఉన్నాను, నీవు షిరిడీ రావాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఇది 1917-18 ప్రాంతంలో జరిగింది. ఆ తర్వాత నేను ఎప్పుడు షిరిడీ వెళ్ళలేదు. ఇన్ని సంవత్సరాల్లో మాకెన్నో దురదృష్ట సంఘటనలు, సమస్యలు వచ్చాయి. కానీ బాబా నా వెంటే ఉండి వాటిని ధైర్యంగాను, సంతోషంగాను ఎదుర్కొని పరీక్షించుకునే శక్తిని ప్రసాదించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. श्री साईनाथ शरद बाबूजी की जय. డిసెంబర్ 1వ తేదీ 1936 శ్రీరామ్గిరి బువా. బాబా పిలిచే పేరు బాబు గీర్. సదా షిరిడీ నుండి 4 మైళ్ళకు
సదాకు చెందిన గంగగిర్ భక్తుడు. వయసు 76 సంవత్సరాలు. షిరిడి. నేను చిన్నప్పుడు షిరిడీలోని పాఠశాలలో చదువుకున్నాను. నేను ఇప్పుడున్న ఇంటిలోనే మొదటి నుండి నివసిస్తున్నాను. సాయిబాబా మొదట షిరిడి వచ్చినప్పుడు నేను విద్యార్థిని. అప్పుడు బాబాతో పాటు దుబ్కేడాకు చెందిన ఒక పటేల్ కూడా వచ్చాడు. ఆ పటేల్ షిరిడీకి చెందిన అమీన్బాయి కుమారుడు హమీద్కు పెళ్లి సంబంధం కుదిర్చేందుకు వచ్చాడు. అప్పుడు బాబా 25-30 ఏండ్ల వయసున్నట్లు కనిపించారు. బాబా అమీన్బాయి ఇంట్లో అతిథిగా కొన్ని రోజులుండి తిరిగి పటేల్తో వెళ్ళిపోయారు. 2 నెలల తర్వాత బాబా ఒంటరిగా షిరిడీ వచ్చారు. అప్పటి నుండి షిరిడీనే శాశ్వత నివాసంగా చేసుకున్నారు. దూప్కేడా పటేల్ తప్పిపోయిన తన గుర్రం కనపడేందుకు బాబా ఏ విధంగా సహాయపడింది చెప్తూ ఉండేవాడు. ఆ విషయం నేను స్వయంగా విన్నాను. అతను తప్పిపోయిన తన గుర్రం కోసం వెతుకుతున్నప్పుడు సాయిబాబాను చూశాడు. బాబా అతనిని దేనికోసం వెతుకుతున్నావని అడిగారు. తప్పిపోయిన గుర్రం కోసమని అతను చెప్పాడు. అప్పుడు బాబా, నీ గుర్రం అక్కడ సెలయేటి పక్కన ఉంది చూడు అంటూ ఒకవైపు చూపించారు. పటేల్ వెళ్ళి చూస్తే అక్కడ తన గుర్రం కనిపించింది. పటేల్ బాబాను చూసినప్పుడు వారి ముందు దుని వెలుగుతూ కనిపించింది. గుర్రం ఎక్కడున్నది చెప్పడం తప్ప ఆ సందర్భంలో బాబా మరే అద్భుతాలు చేసినట్లు రామ్గీర్ బువాకు గుర్తులేవు. బాబా షిరిడి వచ్చినప్పుడు వారికి నడుం కింద వరకు పెరిగిన పొడవైన జుట్టు ఉండేది. ఆకుపచ్చని కఫ్నీ ధరించి ఉండేవారు. జుట్టును అంటిపెట్టుకుని ఉండే సన్నని టోపీ, దానిపై మరో కాషాయ రంగు టోపీ ధరించేవారు. చిలిం, అగ్గిపెట్టె ఉండేవి. భిక్షాటన చేసి జీవించేవారు. మసీదు పక్కనున్న ఇంట్లో నివసిస్తూ ఉండిన యమునాబాయి అత్తగారు అంటే నారాయణ తేలి భార్య బాబాకు ప్రతిదినం సగం రొట్టె ఇస్తూ ఉండేది. అప్పుడు బాబా రోగులకు మందులిస్తూ ఉండేవారు. మొహియుద్దీన్ బాయి అల్లుడు ఒక మాంత్రికుడు. అతను బేలాపూర్లో నివసిస్తూ ఉండేవాడు. అతడు ఒకసారి షిరిడీ వచ్చాడు. ఏదో విషయంపై బాబా అతను తగాదా పడ్డారు. తరువాత బాబా షిరిడీ విడిచి 1-2 మైళ్ళ దూరంలోనున్న అడవుల్లో నివసించసాగారు. అక్కడ బాబా తరచూ పస్తులుండేవారు. ఎవరైనా వారి దగ్గరకు వెళ్తే వారిని కొట్టేవారు. వంజర్గావ్కు చెందిన గంగగీర్ బువా షిరిడీ వచ్చారు. వారు నిమ్గావ్కు చెందిన నానాసాహెబ్ డెంగ్లేకు మరికొందరు గ్రామస్తులకు బాబాను గురించి గొప్పగా చెప్తూ బాబాను చింతామణిగా అభివర్ణించారు. అప్పుడు బాబా ఒక తుమ్మ చెట్టు కింద కూర్చొని ఉండగా నానాసాహెబ్ డెంగ్లే వెళ్ళి వారికి నమస్కరించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు బాబా షిరిడీ తిరిగి వచ్చి వేప చెట్టు కింద ఉండసాగారు. ఆ వేప చెట్టు కింద ఒక సమాధి ఉందని బాబా స్వయంగా చెప్పారు. అక్కడ 4-5 సంవత్సరాలు ఉండిన తరువాత బాబా మసీదుకి వెళ్ళి దానినే తమ నివాసంగా చేసుకున్నారు. వారు అక్కడే 50 సంవత్సరాలు నివసించారు. బాబా ఎప్పుడు కుస్తీ పట్టలేదు. కానీ గంగగీర్ మొదట మల్లయోధుడు. ఆయన దొండల్గావ్ పటేల్తో కుస్తీ పట్టి ఓడిపోయి 2వ స్థానంలో నిలిచారు. అప్పటి నుండి ఆయన కుస్తీ పట్టడం మానుకొని సాధువుగా మారారు. ఈ సంఘటన దాదాపుగా బాబా మొదటిసారి షిరిడీ వచ్చిన రోజుల్లో జరిగింది. బాబా గంగగీర్లు ఒకరినొకరు గుర్తించారు. నేను నా జీవిత పర్యంతం దేశ సంచారిగా గడిపాను. కానీ అప్పుడప్పుడు షిరిడీకి తిరిగి వస్తూ ఉండేవాడిని. అందువల్ల బాబాను గురించి నాకు తెలిసిన విషయాలు కాక ఇతరుల నుండి విన్నవి కూడా నేను నిర్ధారించుకున్న తరువాతే మీకు చెప్తున్నాను. బాబాను గురించి కొన్ని అసాధారణమైన సంఘటనలు నాకు తెలుసు. ఒకసారి బాబా కళ్ళు వాచి బాగా ఎర్రబడ్డాయి. వారు మిరియాలను మెత్తగా నూరి ఆ మిరియాల కట్టుని కను రెప్పల పైన పట్టించారు.
ఆ వ్యాధి తగ్గిపోయింది. మరోసారి ఒక ముస్లిం బాలుడు మసీదు వెనకనున్న వేప చెట్టు ఎక్కి కాలు జారి కింద పడి మరణించాడు. ఆ క్షణమే మసీదులో ఉన్న బాబా దుఃఖంతో అరుస్తూ ముల్లా జోర్ మరీల్ అని పలికి తమ చేతులను శంఖం వల్లే మడిచి ఊదారు. మసీదులోనికి వేప చెట్టు కనిపించదు. బాబాపై మాటలు అనేటప్పుడే బాలుడు కింద పడి మరణించాడు. అప్పుడు నేను బాబాకు కొంచెం దూరంలో కూర్చొని ఉండడంతో వారి మాటలు విని వెంటనే నేను వెళ్ళి పడిపోయిన బాలుని చుట్టూ మూగి ఉన్న జనాన్ని చూశాను. గ్రామంలో గడ్డివాము తగలబడిన విషయం కూడా నాకు తెలుసు. బాబా బాగ్చంద్ మార్వాడితో గడ్డివాము తగలబడిపోతుంది, పరుగున వెళ్ళు అన్నారు. అతను వెళ్ళి చూస్తే అతని గడ్డివాము తగలబడుతుంది. బాబా అక్కడికి వచ్చి ఏవో సంజ్ఞలు చేశారు. మంటలు ఆరిపోయాయి. ఒక రోజు బాబా నన్ను పిలిచి ఒక ఊది పొట్లం హారతి పాట ఉన్న కాగితం ఇచ్చి జామ్నేర్ అంటే రోడ్డు మార్గంలో భుషావల్ స్టేషన్కు 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. జామ్నేర్ వెళ్ళి అక్కడ డిప్యూటీ కలెక్టర్గా ఉన్న నానాసాహెబ్ చంద్రకర్కు ఇచ్చి రమ్మన్నారు. నేను అప్పుడు కాందేశ్ వెళ్ళవలసి పని ఉంది. బాబాతో నా దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నాయని, అవి కోపర్గాం నుండి జల్గాం వరకు రైలు టికెట్కు, అక్కడి నుండి 30 మైళ్ళ దూరంలోనున్న జామ్నేర్కు టాంగా ఖర్చుకు ఎలా సరిపోతాయని అడిగాను. బాబా భగవంతుడే సమకూరుస్తాడు అన్నారు. ఆ రోజు శుక్రవారం. నేను వెంటనే రైల్లో బయలుదేరి రాత్రి 7:30 గంటలకు మన్మాడ్కు, వేకువజామున 2:45 గంటలకు జలగాంకు చేరాను. అప్పుడు ప్లేగు నిబంధనలు అమల్లో ఉన్నందువల్ల నేను చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. జామ్నేర్ ఎలా వెళ్ళాలో తోచక సతమతమవుతున్నాను. 3 గంటల సమయంలో బూటు, టోపీ, మంచి దుస్తులు ధరించి ఉన్న ఒక బంట్రోతు నా దగ్గరికి వచ్చి నన్ను టాంగాలో ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు. నేను భయపడ్డాను. దారిలో బగూర్ దగ్గర పలహారం చేశాము. తెల్లవారుతూ ఉండగా జామ్నేర్కు చేరాము. నేను కాలకృత్యం కొరకు టాంగా దిగి తిరిగి వచ్చేసరికి టాంగా మరియు టాంగా నడిపే అతను అంతర్ధానమయ్యారు. డిసెంబర్ 1వ తేదీ 1936. శ్రీ ఎస్.ఏ. పాటంకర్, సినిమా కళాకారుడు, వయసు 42 సంవత్సరాలు, కాయస్థ ప్రభు, దాదర్, బొంబాయి. నా స్నేహితుడు సామంతు మొదటిసారిగా సాయిబాబాను గురించి చెప్పాడు. వారి గొప్పతనము, సచ్చీలత తెలుసుకొని మా ఇంట్లో ఒక గోడకు వారి ఫోటో తగిలించుకొని పూజించడం మొదలుపెట్టాను. ఓసారి నా బిడ్డ చాలా రోజులు జ్వరంతో బాధపడింది. అప్పుడు ఒక రాత్రి 2-3 గంటల సమయంలో ఒక ఫకీరు నా బిడ్డ శరీరాన్ని నిమజ్జనం చూశాను. వారిని సమీపించి నేను 2 చేతులు జోడించి వారికి నమస్కరించాను. ఆయన తమ చేతులతో దగ్గరికి రావద్దని సైగ చేసి బిడ్డకు నయమవుతుంది అని చెప్పారు. మరోసారి నా 2 బిడ్డలు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరికి రోజుల తరబడి జ్వరం తీవ్రత తగ్గకుండా ఉంది. నేను బాబా ఫోటోను చూస్తూ బిడ్డను కాపాడమని ఆర్తిగా ప్రార్థించాను. తర్వాత థర్మామీటర్ తీసుకెళ్లి బాబా ఫోటోపై ఉంచి, బాబా, మీరు మా బాగోగులు చూస్తున్నది నిజమే అయితే ఈ బిడ్డలెందుకు ఇలా అస్వస్థతకు గురి అయ్యారు? నేనిప్పుడు ఈ థర్మామీటర్తో బిడ్డ జ్వరాన్ని పరీక్షిస్తాను. జ్వరం తగ్గి ఉంటే మీపై నాకు నమ్మకం ఉంటుంది. అప్పుడు నేను బిడ్డను తీసుకొని రామనవమికి మీ చెంతకు వస్తాను. జ్వరం తగ్గకుంటే మిమ్మల్ని ఎలా విశ్వసించేది అని వారితో చెప్పుకొని థర్మామీటరు ఫోటో దగ్గర నుండి తీసి దానితో బిడ్డ జ్వరాన్ని పరీక్షించాను. బిడ్డ జ్వరం తగ్గిపోయి నార్మల్కు వచ్చి ఉండడం చూసి నేనెంత ఆశ్చర్యపోయి ఉంటానో మీరు ఊహించవచ్చు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. డిసెంబర్ 6వ తేదీ 1936. శ్రీ రఘుజీ గణపత్ షిండే పాటిల్, రిటైర్డ్ రెవెన్యూ పాటిల్ మరియు భూస్వామి, వయసు 65 సంవత్సరములు, షిరిడి. బాబా షిరిడి వచ్చినప్పుడు మహమ్మదీయుడైన అమీన్ బాయి ఆతిథ్యమిచ్చాడు. అమీన్ బాయి అప్పుడప్పుడు మా మావసి ఇంటికి వస్తుండేవాడు.
మావసీ కుమారుడైన గణపతి హరి కానేడే కుష్ఠరోగము మరియు జ్వరముతో బాధపడుతుండేవాడు. అతని వయసు 35 సంవత్సరాలు. ఒక మహాత్ముడు తన ఇంటికి వచ్చారని, వారు తప్పక ఆమె కొడుకు రోగాన్ని నయము చేయగలరని ఆమన్బాయి మావసీకి చెప్పాడు. బాబా వచ్చి అతనిని పరీక్షించారు. అతనికి ఇవ్వవలసిన మందు నాగుపాము విషముతో తయారు చేయాలి. బాబా గణపతితో ధైర్యంగా ఒక నాగుపామును పట్టమని, నాగుపాము కుష్ఠరోగుల్ని కాటేయదని చెప్పారు. గణపతి నాగుపామును పట్టుకున్నాడు. అది అతనిని కాటేయలేదు. బాబా ఆ పాము విషంతో మందును తయారు చేసి గణపతికి ఇచ్చారు. గణపతి ఆ మందును కొన్ని రోజులు వాడిన తరువాత రోగము తగ్గుముఖం పట్టింది. కానీ ఆ మందు వాడేటప్పుడు లైంగిక సుఖాలకు దూరంగా ఉండాలన్న నిబంధనలను గణపతి పాటించలేదు. దాంతో బాబా చికిత్స ఆపేశారు. అందువల్ల వ్యాధి ముదిరి అతను చనిపోయాడు. నా తమ్ముడు బాగోజీ జ్వర తీవ్రతతో బాధపడుతూ ఉండేవాడు. పరిస్థితి చేజారిపోయి చావు తప్పదనుకున్న సమయంలో బాబా ఈ ఇంటికి వచ్చి వాడికి చికిత్స చేశారు. బాబా అతడికి మందు ఇచ్చి తరువాత ఇనుప కమ్మీను ఎర్రగా కాల్చి 2 కణతల పైన వీపు పైన వాతలు పెట్టారు. దానితో అతడి జ్వరము నయమైపోయింది. కానీ బాగోజీకి కుష్ఠరోగము ఉంది. బాబా దీనిని నయము చేయలేదు, కానీ వ్యాధి వృద్ధి చెందకుండా నిలిపివేశారు. బాగోజీ బాబాకు సపర్యలు చేసేవాడు. నేను కూడా బాబాకు సేవ చేసేవాడిని. షిరిడీలో ముఠా కక్షలు ఎక్కువగా ఉండేవి. నేను ఒక వర్గములో ఉండేవాడిని. ముఠాల మధ్య ఈర్ష్య ద్వేషాలు ప్రబలి ఉండేవి. కానీ బాబా వీటిని పట్టించుకునేవారు కాదు. అన్ని ముఠాల వారు బాబాని ఇష్టపడేవారు. ఒకసారి బిరీజీ చంద్ భార్యను నగ్నంగా చేసి తీసుకువచ్చి అవమానపరిచారు. నాపై మరికొందరు కోపరగాం మెజిస్ట్రేట్ అయిన అప్పాసాహెబ్ వద్ద కేసు నమోదు చేయబడింది. కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఒకరోజు హరిసీతారాం దీక్షిత్ నన్ను విడుదల కాకుండా చూడమని బాబాను అర్థించాడట. అప్పుడు బాబా, లేదు, అలా చేయడం కుదరదు, అలా చేయడానికి నేనెవరిని అన్నారట. ఆ విచారణలో మాలో ఒక్కరిని తప్ప మిగిలిన వారందరినీ దోషులుగా తీర్మానించి 4 నెలలు కారాగార శిక్ష విధించారు. మమ్మల్ని కోపరగాం నుండి అహ్మద్నగర్ జైలుకు తరలించారు. నేను విడుదల అవడం కోసము బాబాను ఆర్తిగా ప్రార్థించాను. 3వ రోజు బాబా నా కలలో కనిపించి, భయపడకు, మిమ్మల్ని అందరినీ నేను విడిపిస్తాను అన్నారు. నేను నిద్రలో ఏడుస్తూ ఉండగా చూసిన జైలు సిపాయి నన్ను తట్టి లేపాడు. మరునాటి ఉదయము ధూమాలు వచ్చి అప్పీలు చేసి మమ్మల్ని అందరినీ విడుదల చేయించాడు. ఈ విచారణ నిమిత్తము నేను నా గేదెను ఒక దానిని అమ్మి 70 రూపాయలు ఇచ్చాను. ఒకసారి నేను వంట చెరుకు కోసము పచ్చి మొద్దును నరుకుతున్నాను. అప్పుడు బాబా నన్ను ఆపి పచ్చని చెట్లు నరకకూడదని, ఎండిపోయిన మూడలనే నరకాలని నాకు చెప్పారు. అప్పుడు నుండి నేను ఆ పని మానివేశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. డిసెంబర్ 7వ తేదీ 1936. సహునిమేరు నాయక్, టీ అంగడి, వయస్సు 47 సంవత్సరాలు, మరాఠా, షిరిడి. నేను పూనా తాలూకాలోని బోరి మర్మగోవా గ్రామానికి చెందినవాడును. అక్కడ నేను పశువులు మేపుతూ ఉండేవాడిని. తరువాత బెల్గాంలో నివసిస్తూ వివిధ ప్రాంతాలకు వెళ్ళి వస్తుండేవాడిని. నరసోబావాడిలో తేంబే మహారాజు వద్ద 2 సంవత్సరాలు గడిపాను. ఆ తరువాత అర్జున్కర్ మహారాజు వద్ద కొన్ని రోజులు గడిపి గాన్హాపూర్ కూడా దర్శించాను. తరువాత అస్వస్థతకు గురై హూబ్లీకి చెందిన సిద్ధారూఢ్ మహారాజ్ వద్ద ఉన్నాను. ఆ తరువాత బయలుదేరి రామేశ్వరము, పండరీపురం మొదలైన క్షేత్రాలు దర్శించి 1911-12లో ఇక్కడికి అనగా షిరిడీ వచ్చాను. బాబా నన్ను చూసి నేను సిద్ధారూఢ్ మహారాజ్ దర్బారు నుండి వచ్చిన విషయాన్ని సూచిస్తూ, నీ ఒక గొప్ప దర్బారు నుండి వచ్చావు అన్నారు. నేను షిరిడీ వచ్చిన 5 నెలల తర్వాత తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి కోరినప్పుడు, ఏదో ఒకటి చేసుకుంటూ ఇక్కడే ఉండు, భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు అన్నారు.
నేను బాబా మాట ప్రకారం షిరిడీనే నా శాశ్వత నివాసంగా చేసుకున్నాను. అప్పటి నుండి నేను టీ పలహారములు అంగడి నడుపుతూ దాంతోపాటు బాబా ఫోటోలు, ఆరతి పుస్తకాలు, పూజా ద్రవ్యాలు మొదలైనవి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాను. బాబా కృప వలన నేను అభివృద్ధి చెందుతూ వచ్చాను. నాకు ఏ ఆపద రాకుండా కాపాడుతూ ఉండమని బాబాను అర్థించాను. వారు అలాగే కాపాడుతాను అన్నారు. నేను మసీదులో దీపాలకు నూనె పోయడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడిని. నేను 1911-12లో షిరిడీ వచ్చినప్పుడు బాబా అద్భుత శక్తులను గూర్చి చాలా రుజువులు దొరికాయి. హైదరాబాదుకు చెందిన ఒక వైశ్య షావుకారు బాబా భక్తుడు. అతను బాబాను దర్శించడానికి షిరిడీ బయలుదేరాడు. నేను కూడా అతనితో కలిసి షిరిడీ వచ్చాను. షావుకారు పక్షవాతంతో 2 కాళ్ళు చచ్చుబడిపోయిన తన కుమార్తెను కూడా వెంటబెట్టుకుని వచ్చాడు. ఆమె నడవలేక చేతుల సాయంతో చిన్నగా గెంతుతూ కదిలేది. మొదట ఆమెను బాబా దగ్గరికి మోసుకుని వెళ్ళారు. 3వ రోజుకు ఆమె కాళ్లను కొంచెం కదిలించగలిగింది. 8వ రోజుకు స్వతంత్రంగా నడవగలిగింది. ఆమెకు నయమవడం ఒక అద్భుతం, బాబా అనుగ్రహానికి నిదర్శనం. బాబా నయం చేసిన మరో పక్షవాతపు దృష్టాంతం రైల్వేలో పనిచేస్తుండిన శ్రీ గేసస్కు సంబంధించినది. అతని భార్యకు పక్షవాతం ఉంది. షిరిడీ వచ్చిన కొద్ది రోజులలో ఆమె పక్షవాతం నయమైంది. 1914లో బాబా నా కలలో కనిపించి నాకు మెత్తగా ఉడికించిన అన్నం తీసుకునిరా అన్నారు. నేను అలాగే 2 సంవత్సరాల పాటు బాబాకు నెయ్యి కలపని అన్నం సమర్పించేవాడిని. తరువాత అన్నంలో కొంచెం నెయ్యి కలపమని బాబా ఆదేశించారు. అప్పటి నుండి ఈ రోజు వరకు బాబాకు నెయ్యి కలిపిన అన్నాన్నే నివేదిస్తూ ఉన్నాను. ఈ నేతి అన్నాన్ని మసీదుకి తీసుకెళ్ళి ముందు కొంత దునిలో అగ్నికి అర్పించి మరికొంత బాబా కోసం కుండ అనగా కొలంబలో ఉంచి మిగిలినది కుక్కలకు వేసేవాడిని. బాబాను దర్శించడానికి అసంఖ్యాకమైన భక్తులు షిరిడీ వస్తున్న రోజులలో వారి సౌకర్యం కోసం 5-6 సంవత్సరాలు భోజన హోటలు నడిపాను. వంటకు వడ్డనకు బ్రాహ్మణులను నియమించాను. బాబా మహాసమాధి తరువాత జనం రావడం తగ్గిపోవడంతో అక్టోబరు 1919లో దానిని మూసివేశాను. ఉపాసిరి మహారాజు నాకు తెలుసు. అతను నేను రావడానికి కొంచెం ముందుగా షిరిడీకి వచ్చాడు. నేను వచ్చిన తరువాత దీక్షిత్వాడాలో ఉండేవాడు. 5-6 నెలలు అతని భోజన ఖర్చులన్నీ దీక్షిత్ భరించేవాడు. అప్పుడు శ్రీ కాపర్డే కూడా షిరిడీలోనే ఉన్నాడు. ఒకరోజు మాధవరావు దేశపాండే దీక్షిత్ తరపున ఉపాసనితో తగాదా పడ్డాడు. ఈ తగువ తరువాత ఉపాసని తన మకాంను ఖండోబా ఆలయానికి మార్చాడు. 1912వ సంవత్సరం మధ్యలో బాబా పాలరాతి పాదుకలు సాటేవాడలో ఉన్న బాబాకు ప్రియమైన వేప చెట్టు క్రింద ప్రతిష్ఠింపబడ్డాయి. ఈ ఆలోచన అగరుబత్తి వ్యాపారి అయిన బాయి అలీ బాక్కర్కు వచ్చింది. కానీ అతను పేదవాడు. అందువల్ల ఈ ఖర్చులన్నీ బొంబాయికి చెందిన రామారావు కొటేరే అనునతడు భరించాడు. బాబా కూడా 25 రూపాయలు చందా ఇచ్చారు. 4 వేదాలకు ప్రాతినిధ్యం వహిస్తూ 4 బ్రాహ్మణులను కోపర్గాం నుండి ఈ కార్యక్రమం కోసం తీసుకువచ్చారు. స్థానికుల్లో బాలాసాహెబ్ బాటే, దాదా కేల్కర్, బాపూసాహెబ్ జోగ్, ఉపాసని మహారాజ్ ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రముఖ పాత్ర వహించారు. బాబా ప్రతిదినం పంచే ఆహారంపై ఆధారపడి వందలాది మంది షిరిడీలో నివసిస్తూ ఉండేవారు. వారిలో మార్తాండ్ అనే ఒక పిచ్చి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఒకరోజు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పెద్ద బండతో ఒక పాదుకను 2 ముక్కలుగా పగలకొట్టాడు. ఆ తరువాత పార్వతి మహదేవుని ఆలయానికి వెళ్ళి అక్కడి విగ్రహాలను తాత్యాకోతే పాటిల్ సూచన మేరకు ప్రతిష్ఠించబడిన దానిని కూడా పగలకొట్టాడు. భక్తులు బాబా దగ్గరకు వెళ్ళి పగలగొట్టిన పాదుక స్థానంలో మరొక పాదుక తయారు చేయించి ప్రతిష్ఠించమంటారా అని అడిగారు. బాబా దానికి అంగీకరించక అన్నశాంతి మాత్రం జరిపిస్తే చాలునని చెప్పారు. బాబా ఆదేశం మేరకు 200-300 మందికి అన్నదానం చేయబడింది. ఆ రోజులలో ప్రతిదినం 200 మందికి పైగా జనం భోజనం కోసం వేచి ఉండేవారు. డిసెంబర్ 9వ తేదీ 1936
శ్రీ లక్ష్మణ్ కచేశ్వర్ ఝాక్డే ఉరఫ్ నాను మామ ఉరఫ్ నాను భట్ పూజారి, యజుర్వేద బ్రాహ్మణుడు, వయస్సు 40 సంవత్సరాలు, షిరిడి. నేను ఎన్నో సంవత్సరాల నుండి బాబా పూజా హారతి నిర్వహిస్తూ ఉన్నాను. బాబా భౌతికంగా ఉన్నప్పటి నుండి బాపు సాహెబ్ జోగ్కి సహాయకునిగా ఉంటూ బాబాను పూజించడం మొదలుపెట్టాను. నేను మొదట 1914లో షిరిడీ వచ్చాను. ఇక్కడ నా సోదరి భర్త బాపాజీ ఉండేవాడు. అప్పుడప్పుడు నేను షిరిడీ వచ్చి వారిని చూసి వెళుతూ ఉండేవాడిని. నేను సంగమనేర్లో ఉండగా ఒక రాత్రి బాబా నా కలలో కనిపించి, అబ్బాయి నిద్రపోతున్నావా, నీవు ఇక్కడ ఉండవద్దు, షిరిడీ వచ్చేయి, షిరిడీలో ఎంతో ఆనందం ఉన్నది అన్నారు. మరుసటి ఉదయం బాపాజీ తండ్రి మా ఊరు వచ్చాడు. అతను నన్ను తనతో షిరిడీ రమ్మని, తనకు సహాయంగా ఉండమని ఆహ్వానించాడు. నేను షిరిడీ వెళ్ళి కొన్ని రోజులు అతనితో ఉన్నాను. నేను నా జీవనోపాధికి ఊరూరు తిరిగి భిక్ష చేసేవాడిని. మందిరంలో బాబా పూజకై బాపు సాహెబ్ జోగుకు సహాయపడేవాడిని. ఇలా 1-2 సంవత్సరాలు ఉచితంగా సేవ చేసిన తరువాత సాయిబాబా కమిటీ వారు నన్ను శాశ్వత పూజారిగా నియమించారు. డిసెంబర్ 6వ తేదీ 1936. శ్రీ లక్ష్మణ్ భట్ జోషి, షిరిడి. నేను చిన్నప్పుడు బాబా దగ్గర ఉన్నప్పుడు ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించేవాడిని కాదు. అందువల్ల సాయిబాబా మాట్లాడిన మాటలు, ప్రవచనాలు ఏవి మీకు చెప్పలేను. నేను మాధవ్ ఫస్లే మసీదులో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాళ్ళం. రాధాకృష్ణాయి చెప్పిన పనులు కూడా చేసేవాళ్ళం. మేము చావడిలో బాబాతో పాటు నిద్రించేవాళ్ళం. ఎవ్వరూ బాబాతో ఉండేందుకు వీలు లేని సమయాలలో కూడా మేము వారితోనే ఉండేవాళ్ళం. బాయ్, కట్టెలను ఇటు తీసుకునిరా, ఆ తొట్టెతో నీళ్లు తీసుకునిరా అంటూ బాబా మాకు పనులు చెప్పేవారు. బాబాకు నిత్యం భక్తులు సమర్పించే తినుబండారాలను మాకు పంచిపెట్టేవారు. వాటితో మాకు ప్రతిదినము విందు భోజనమే. బుట్టలు బుట్టలుగా పండ్లు వస్తూ ఉండేవి. అప్పుడప్పుడు వాటిలో కొన్ని మేము దొంగలించేవాళ్ళం. ఒక్కొక్కసారి దొంగలిస్తున్నప్పుడు బాబా మమ్మల్ని పట్టుకుని, మరీ ఎక్కువగా తీసుకోకుండిరా అని హాస్య ధోరణిలో అనేవారు. తరచూ బాబా నన్ను తిట్టేవారు. 1-2 సార్లు తమ చేత్తో కొట్టారు కూడా. అప్పుడప్పుడు వారు నా కోసం కబురు పెట్టడం కూడా జరిగేది. రాత్రిళ్ళు చావడిలో ఉన్నప్పుడు బాబా గను తుకారాం పాటలు పాడు అని అడిగేవారు. నాకు సంగీతం బాగా రాకపోయినా ఎలాగో పాడేవాడిని. బాబా పాటలలోని రాగాన్ని, భావాన్ని రెండిటినీ ఇష్టపడేవారు. అప్పుడప్పుడు మేము హాస్య ధోరణిలో కూడా మాట్లాడుకునేవాళ్ళం. బాబా గను ఏమంటున్నాడురా అని అడిగేవారు. రహము నజరు కరో అబు మోరే సాయి అని పాటను హాస్యయుక్తంగా పాడేవాడిని. ఒక్కొక్కసారి ఎవరూ లేని సమయాలలో అర్ధరాత్రి దాటిన తరువాత బాబా పారవస్యంతో కబీరు పాటలు పాడుతుండేవారు. ఆ పాటలు వివరాలేమిటో నాకిప్పుడు గుర్తులేదు. బాబా నివారించిన వ్యాధుల గురించి నేను చాలా వరకు మరచిపోయాను. కొన్ని మాత్రం గుర్తున్నాయి. దగ్డూబాయి కుష్ఠరోగం కొంతవరకు తగ్గించారు. తరువాత వ్యాధి వృద్ధి కాకుండా నిలిపేసేవారు. అంతేగాని పూర్తిగా నయం చేయలేదు. కానీ బాబా సమాధి అనంతరం సుమారు 1922లో బొంబాయికి చెందిన డాక్టర్ రాణేగారి భార్య, మరాఠీ మహిళ ఒక వ్యాధి నివారణ వివరాలు నాకు బాగా గుర్తున్నాయి. ఆమె తన భర్తతో పాటు షిరిడీ వచ్చి 4-5 నెలల పాటు, ఒక్కొక్కసారి సంవత్సరం పాటు కూడా ఇక్కడ గడిపేది. ఆమె ప్రతిదినం బాబా అభిషేక తీర్థంతో స్నానం చేసి శరీరంపై ఉన్న పుండ్లన్నింటిపై ఊది రాసేది. ఒక్కొక్కసారి బకెట్లు నిండా తీర్థాన్ని బొంబాయి తెప్పించుకునేది. 2 సంవత్సరాల తరువాత ఆమె వ్యాధి పూర్తిగా నయమైంది. అంతకుముందు పప్పు గింజలంత పుండ్లు శరీరమంతా వ్యాపించి శరీరం రంగు కూడా మారిపోయి ఉండేది. వ్యాధి నయమైన తరువాత శరీరపు రంగు పూర్వస్థితికి వచ్చింది. తరువాత డాక్టర్ రాణే చాలా సంవత్సరాలు ఇక్కడకు రాలేదు. 10 సంవత్సరాల గుజరాతీ అమ్మాయికి క్షయవ్యాధి నివారణమైన విషయం కూడా నాకు తెలుసు. మొదట్లో అమ్మాయిని బాబా దగ్గరికి మోసుకుని పోవలసి వచ్చేది. కొన్ని రోజుల తరువాత ఆమె నడవగలిగింది. తరువాత ఆమె ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడింది. ఇది బాబా సశరీరులుగా ఉండగా జరిగిన సంఘటన. గ్రుడ్డి వారికి చూపు ప్రసాదించిన దృష్టాంతాలేమీ నాకు జ్ఞాపకం లేవు.
అప్పుడు బాబాను దర్శించేందుకు వచ్చే భక్తులు అసంఖ్యాకంగా ఉండేవారు. భక్తులు వసతి కోసం అవస్థలు పడేవారు. ఒక చిన్న గదికి నెలకు 4 రూపాయలు చొప్పున చెల్లించేవారు. ఇప్పుడు పూర్తి ఇంటికి కూడా అంత మొత్తం చెల్లించరు. అంతటి జనసందోహంలో బాబా దగ్గరికి ఎవరెవరు వచ్చేది, వారి వివరాలు, వారు పొందిన అనుభవాల గురించి నేను తెలుసుకోవాలనుకోలేదు. అకాల మరణాలను తప్పించిన దృష్టాంతాలు నాకు గుర్తులేవు. కొందరు తమ ఘనతను చాటుకోవడానికి జరహని అనుభవాలను ఊహించి లేక జరిగిన అనుభవాలను ఎక్కువ చేసి చెబుతుంటారు. అలాంటి వారు ఇక్కడ కూడా ఉన్నారు. వాటిని మనం లక్ష్య పెట్టకూడదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీకి జై. డిసెంబర్ 13వ తేదీ 1936. శ్రీ గణేష్ రఘునాథ్ తేలి, గౌరవ మెజిస్ట్రేట్, బొంబాయి రోడ్డు, దానా. నేను సాయిబాబాను దర్శించడానికి 1914-15లో షిరిడీ వెళ్ళాను. బాబా నన్ను 1 రూపాయి 2 అణాలు 6 పైసలు ఇవ్వు అని దక్షిణ అడిగారు. నా జేబులో సరిగ్గా వారు అడిగినంత పైకం మాత్రమే ఉంది. బాబా ఆ మొత్తమే అడగటం వారి సర్వజ్ఞతకు నిదర్శనం. నేను ఆ మొత్తాన్ని బాబాకు సమర్పించాను. అప్పుడు నాతో పాటు చంద్రాబాయ్ అనే నర్సు ఉంది. బాబా ఆమెను 6 రూపాయల 7 అణాలు దక్షిణ అడిగారు. చిత్రంగా ఆమె దగ్గరున్న మొత్తం కూడా అదే. ఆమె కూడా ఆ మొత్తాన్ని బాబాకు సమర్పించింది. తరువాత అదే రోజు తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాము. బాబా ఆమెతో, కొన్ని రోజులు ఉండకూడదా అన్నారు. తాను వేరే చోట ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల ప్రకారం వెళ్ళవలసి ఉందని ఆమె చెప్పింది. ఆ రాత్రే మేము షిరిడీ విడిచి వచ్చాము. అదే రాత్రి ఆమె ఇంటిలో దొంగలు పడి 500 రూపాయలు విలువ గల ఆస్తిని దోచుకోవటమే కాక ఇంటిలోని వస్తువులను కూడా ధ్వంసం చేశారు. నాకు బాబాతో ఉన్న అనుభవం ఇదొక్కటే. నేను కేవలం వారి దర్శనం కోసమే షిరిడీ వెళ్ళాను. బాబా నాకు వారిపై నమ్మకాన్ని కలిగించారు. అది చాలు. నేను షిరిడీ నుండి తిరిగి వచ్చిన సంవత్సరంలోపే నాకు ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు నాను. డిసెంబర్ 14వ తేదీ 1936. శ్రీ రామచంద్ర వాసుదేవ గెయిసాస్, రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి, ఆర్ఎంఎస్ రికార్డు గుమస్తా, సెలక్షన్ గ్రేడ్, వయసు 58 సంవత్సరములు, కొంకణ బ్రాహ్మణుడు. మే మాన్షన్స్, ఓకలే రోడ్, ఉత్తర దాదర్. నేను సాయిబాబాను దర్శించలేదు. నేను మన్మాడులో తపాలా శాఖలో పనిచేస్తుండేవాడిని. శ్రీ కాకాసాహెబ్ దీక్షితుతో నాకు పరిచయం ఉంది. ఆయన మా పొరుగు ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు సాయిబాబాను గురించి చెబుతుండేవారు. ఒకరోజు దీక్షిత్, బాబా తనను షిరిడీకి రమ్మని పిలిచారని, అందుకే షిరిడీ వెళ్తున్నానని చెప్పారు. నేను, బాబా భౌతికంగా లేరు కదా, వారు మిమ్మల్ని ఎలా పిలవగలరు అని ప్రశ్నించాను. ఆయన, నీవు తెలుసుకుంటావులే అని చెప్పి నాకు బాబా ఫోటో ఒకటి ఇచ్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీకి జై. ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత నా భార్య ప్రసవానంతరం అనారోగ్యానికి గురి అయింది. ఆమె కోలుకుంటుందని ఆశ కోల్పోయాము. ఇది జరిగిన ఇప్పటికీ 13 సంవత్సరాలయ్యింది. నేను ఆమె కోసము బాబాను ప్రార్థించి ఆమె బ్రతుకుతుందా అని అడిగాను. 1-2 రోజుల తర్వాత నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను మరియు షేక్ కబూల్ అను మహమ్మదీయుడు ఒక పడవలో ఉన్నాము. పడవ కళ్యాణ్ దగ్గరున్న సముద్రపు పాయలో ఉంది. ఎవరో ఒక అతను పడవలోని వచ్చి తెడ్డు వేయసాగాడు. పడవ ప్రవాహానికి ఎదురుగా అతి కష్టంతో ఆవలి ఒడ్డున ప్రయాణిస్తుంది. ఇంతలో మేము చేరాల్సిన తీరాన్ని చేరక ముందుకు పోయి బురదలో ఇరుక్కుపోయాము. ఎందుకు అలా అయిందో అని చూస్తే తెడ్డు వేసేవాడు కనిపించలేదు. మా ఇద్దరికీ తెడ్డు వేయడం చేత కాదు. దాంతో మా పడవ ఇంకా బురదలో కూరుకుపోయింది. కానీ చివరికి పడవ ఎలాగో ఒడ్డుకు చేరింది.
ఈ కలను పట్టి నా భార్య బ్రతుకుతుందని, అయితే కొంతకాలం మాత్రము బాధపడవలసి వస్తుందని ఊహించాను. ఆ కల వచ్చిన రోజు నుండి ఆమె కొద్ది కొద్దిగా కోలుకోవడము మొదలుపెట్టింది. డాక్టర్ పరీక్షించి ఆమెకు ప్రమాద స్థితి తప్పిపోయిందని, క్రమేణా ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పాడు. నేను కళ గురించి దీక్షిత్తో చెప్పాను. బాబా శరీరులుగా లేకున్నా ఈనాటికి జీవించే ఉన్నారని, నా సమాధి మాట్లాడుతుంది అని, తామిచ్చిన హామీని బాబా ఇప్పటికీ అమలు చేస్తూనే ఉన్నారని దీక్షిత్ చెప్పారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథు మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నాకు ఉద్యోగంలో పదోన్నతి సెలక్షన్ గ్రేడ్ రాలేదని ఎంతో మదన పడుతూ ఉండేవాడిని. ఆ సమయంలో నాకు ఒక కల వచ్చింది. కలలో నేను ఒక వ్యక్తితో ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాను. అకస్మాత్తుగా మరొక వ్యక్తి నా ముందుకు వచ్చి, ఇతడు నేను కోరిందేదో ఇవ్వచున్నాను కదా, ఇతనిని 3 జతల వంకీలు తయారు చేయించమని చెప్పు అని నా ఎదుట వ్యక్తితో అన్నాడు. అలాగే మీరు చెప్పినట్లు చేస్తాను అని నా పక్కనున్న వ్యక్తి జవాబు చెప్పి మరుక్షణం 3వ వ్యక్తి అంతరార్థమయ్యాడు. ఇతర అనుభవాలు కలలో చెప్పిన విధంగానే ఈ కళ విషయం కూడా నేను దీక్షత్తుకు చెప్పి దాని అంతరార్థం వివరించమన్నాను. దీక్షత్ ఆ 3వ వ్యక్తి బాబా అని చెప్పారు. సాధారణంగా ఎవరైనా 2 వంకీలే కదా ధరించేది, మరి బాబా 3 జతల వంకీలు ఎందుకు అడిగారా అని సందేహం వ్యక్తం చేశాను. బాబా దత్తావతారమని, వారికి 3 శరీరాలు ఒకటిగా ఉంటాయని, అందుకే 3 జతల వంకీలు అడిగారని దీక్షత్ వివరించారు. నేను వెంటనే 3 జతల వెండి వంకీలు తయారు చేయించి వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి నేను నిత్యం పూజించే పెట్టెలో పెట్టాను. ఆ తర్వాత 4 రోజులకు నాకు పదోన్నతి లభించింది. నేను ఏకాగ్రంథం పారాయణం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు బాబా కలలో కనిపించి 53 భిక్షగా ఇవ్వు అని అడిగారు. నేను పేదవాడిని కాబట్టి 53 రూపాయలు సమర్పించలేక ప్రతి నెల నా జీతం నుండి 53 అణాల 4వ వంతు బాబాకు ఖర్చు పెట్టేవాడిని. ఇలా 4 నెలలు చేశాను. తరువాత ఈ కళ గురించి దాబోల్కర్ను సంప్రదించాను. బాబా భిక్షగా అడిగింది 53 రూపాయలు కాదని, 53 అధ్యాయాలున్న పాత ప్రాణిమిక గురు చరిత్ర పారాయణం చేయమని ఆ కళ సూచిస్తుంది. దాబోల్కర్ వివరణ ఇచ్చారు. దాంతో నేను ఆ గ్రంథాన్ని పారాయణం చేయడం ప్రారంభించాను. ఒకసారి నేను బాబా గురుచరిత్రను సప్తాహం పారాయణం చేయదలిసి దాబోల్కర్ రచించిన శ్రీ సాయి సచ్చరిత్రను తెప్పించాను. కానీ ఆ రోజు రాత్రి మా ఇంటిలోనికి దొంగలు జొరబడినట్లు కలొచ్చింది. దీనిని బట్టి బాబాకు ఈ మార్పు ఇష్టం లేదని, సాంప్రదాయానుసారం పాత ప్రాణమిక గ్రంథమే పారాయణం చేయమని ప్రబోధించినట్లు తోచింది. దాంతో నేను సచ్చరిత్రను కాకుండా గురుచరిత్రనే సప్తాహం పాటు పారాయణం చేశాను. 2.5 సంవత్సరాల క్రితం నా భార్యకు పక్షవాతం వచ్చి ఆమె ప్రాణానికే ప్రమాదం ఏర్పడింది. ఆమెకు బాబాపై దృఢమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి. ఆ సమయంలో ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఆమె ఉన్న గది వాకిట్లో బాబా కూర్చుని ఉన్నారు. బాబా ఆమెతో, భయపడకు, నిన్ను రక్షించడానికే నేను ఇక్కడ ఉన్నాను. ఈ అవధూతలను సైతం లోనికి రానివ్వను అని అభయం ఇచ్చారు. అదే కలలో కొందరు వెదురు బొంగులు, మట్టి కుండ మొదలైనవి తెచ్చి ఆమె శవాన్ని మోసుకుని పోవడానికి పాడి కట్టిస్తున్నారు. బాబా వాళ్లను అక్కడ నుండి తొలగిపోమ్మని, ఎదురుగా ఉన్న చోటికి వెళ్ళమని గట్టిగా ఆజ్ఞాపించారు. కానీ వారు బాబా మాటలు వినలేదు. దాంతో బాబా వారిని కొట్టి తమిరి వేశారు. ఎదురు బొంగులు విసిరివేశారు. మట్టి కుండలను పగలగొట్టారు. అంతటితో కళ సమాప్తమయ్యింది. నా భార్య రక్షింపబడింది. అదే రాత్రి మేము నివసిస్తున్న గామాత్సాల్ ఎదురుగానున్న రంగారిసాల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. ఇలా నా భార్యను మృత్యువు నుండి బాబా కాపాడారు. తర్వాత ఆమె కోలుకుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू. अल्लाह इलाही. रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई. तुम बिना नहीं मुझे
माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम भी न कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम भी नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है अपने मस्जिद का झाड़ू गड़ो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा।
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా సాయి